అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ ట్రేడింగ్ ఏంటి అంటే, మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో, సో ఆ వ్యక్తి గురించి అనేది ఫీలింగ్స్ మీ పట్ల ఏమున్నాయి, మీ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే చూద్దాము. మీ గురించి మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, మీరు లవర్స్ అయి ఉండొచ్చు, మ్యారీడ్ పర్సన్స్ అయి ఉండొచ్చు, అన్మ్యారీడ్ పర్సన్స్ అయి ఉండొచ్చు. సో ఎవరైనా కావచ్చు. మీ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ఈ రీడింగ్కి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి కనెక్ట్ అవుతూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. అండ్ మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు చేసుకోండి. మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకోండి. మర్చిపోకుండా మీ లైక్ అయితే ఫాస్ట్ చేయండి. మీ ఎనర్జీస్ ఈ రీడింగ్కి మీరు లైక్ ఇవ్వడం వల్ల పాస్ అవ్వడంతో పాటు అండ్ నాకు ఒక సపోర్ట్ అనేది అయితే ఉంటుంది. అండ్ ఎవరెవరికి ఈ రీడింగ్ రీచ్ అవ్వాలో వాళ్ళ వరకు వెళ్తుందన్నమాట. ఇక్కడ ఎవరైతే బాధపడుతున్నారో ఈ రీడింగ్ వాళ్ళ వరకు కూడా వెళ్తుంది. సో మీకు తెలియకుండానే ఒక మంచి అనేది యాడ్ అవుతుందన్నమాట. అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. నాకు సపోర్ట్తో పాటు ఈ మంచి కూడా ఉంటుంది. మరికొంతమందికి సజెషన్ లేక అనేది అయితే వెళ్తుంది. హైప్ ఇచ్చాక లైక్ ఇచ్చాక హైప్ అనేది వస్తుంది. హైప్ కూడా ఇచ్చారంటే మరికొంతమందికి అనేది సజెషన్ చేస్తుంది యూట్యూబ్. ఓకేనండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఏమనుకోవద్దు. మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. యూనివర్స్ మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు చేసుకోండి ప్లీజ్. యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ మీ నేమ్స్ కూడా చెప్పుకోండి, మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి ఇందులో. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి, వీళ్ళ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, ఎవరైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో సో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. ఫీలింగ్స్ ఏమున్నాయి, ఆ వ్యక్తి ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్న మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. వీళ్ళ పర్సన్ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి ప్లీజ్. యూనివర్స్ ఎవరెవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ చూపించండి. ఫీలింగ్స్ ఏమున్నాయి వీళ్ళ మీద, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ప్లీజ్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ వీళ్ళ గురించి ఏమున్నాయో చూపించండి. త్రీ ఆఫ్ సోర్డ్స్, ఎందుకు ఇంత బాధ? ఫైవ్ ఆఫ్ కప్స్, ఇప్పుడు తెలుస్తుందా మీ వాల్యూ మీ పర్సన్కి? ఓకే, ఈ కార్డ్ నేను షార్ట్ వీడియో తీస్తే కూడా వచ్చింది. ఈ రెండు మనసులో ఒక క్లారిటీ అయితే వస్తుంది. అబ్బో,
The devil clarification, please. ప్రస్తుతం మీ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ 3 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్, నైట్ ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ వాండ్స్. ఈ 4 కార్డ్స్ అయితే తీసుకున్నాం. ద మూన్ క్లారిఫికేషన్ ప్లీజ్. మూన్కి క్లారిఫికేషన్ తీద్దాం. థర్డ్ పార్టీ. ప్రజెంట్ ఈ వ్యక్తి రీయూనియన్ కోరుకుంటున్నారు మీ నుండి. మీతో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. మీది ఒకవేళ లివింగ్ రిలేషన్షిప్ అయినా, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా, సో ఏదైనా కావచ్చు రిలేషన్షిప్. సో ఈ వ్యక్తి, మీకు దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళా మీ ముందుకు రావాలి, హ్యాపీగా ఉండాలి. అండ్ ఏదైతే మీరు ఒక సెలబ్రేషన్స్ ఏదైతే చేసుకున్నారో, సో అవన్నీ ఈ వ్యక్తి గుర్తుకు చేసుకుంటున్నారు. మీతో ఉంటే హ్యాపీనెస్ అనేదైతే ఉంటుంది, జీవితంలో ఒక సంతోషం అయితే ఉంటుంది అనేదైతే ఈ వ్యక్తి ప్రజెంట్ మీ గురించి జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటున్నారు. మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు, మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీతోటి కొత్తగా రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి. మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ మీరంటే చాలా ఇష్టము. సో ముందు ఎంత ప్రేమను పంచేవాళ్ళో, సో ఆ విధంగా ప్రేమను పంచాలి అనేదైతే ఈ వ్యక్తి ఆలోచనలు అయితే ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ బయటపడాలనేది అయితే చూస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ వ్యక్తి ఏంటి అంటే ఇప్పుడు మీ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకోవడం, మీ కేరింగ్ ఏదైతే ఉందో గుర్తుకు చేసుకోవడం, మీరు చూపిన ప్రేమ మీ జీవితంలో ఉంటే వాళ్లకు లైఫ్ ఎంత హ్యాపీగా ఉండేదో మళ్ళా అలా చిగురించాలి నా లైఫ్, నేను అంత హ్యాపీగా ఉండాలి అనేదైతే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. గతంలో తాను చేసిన తప్పులు ఏదైనా ఉంటే కూడా సో అవన్నీ మర్చిపోవాలి, ఆ హ్యాపీనెస్ అయితే మీతో ఉంటుంది అనేదైతే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ప్రజెంట్ మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీ పైన చాలా అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ రిలేషన్షిప్లో ఒక విక్టరీ అయితే తీసుకురావాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా కానీ రిలేషన్షిప్లో ఒక విక్టరీ తీసుకురావాలి, ఒక సక్సెస్ అయితే చేయాలి అనేదైతే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే కోరుకుంటున్నారన్నమాట. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. అండ్ మీకు ఒక విషయం చెప్పను మర్చిపోయాను, మీరు రాసుకున్నవి 8 పాయింట్స్ చూసుకోండి రోజు మార్నింగ్ 8 గంటలకైనా. నేను కూడా రాసి పెట్టాను. సో మార్నింగ్ 8కైనా నైట్ 8కైనా కానీ మీరు చదువుకోండి ఒకసారి 5 days వరకు. ఎందుకంటే ఈ 5 days కూడా ఎనర్జీస్ అనేది ఉంటుందంట. సో మీకు చూపిద్దామని ఈ పేపర్ ఇక్కడ పెట్టా. ఎందుకంటే నేను కూడా ఇక్కడ నా వర్క్ అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను కూడా దీన్ని చూసుకోవడానికి వీలుగా ఇక్కడే పెట్టుకున్నా. అండ్ ఇక్కడ మీ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక్కడ మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టారో, మీ మనసుకు ఏదైతే గాయపరిచారో,
సో ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా తనది అలానే ఉందంట పరిస్థితి. మీకు ఇచ్చిన పెయిన్ అనేది తను కూడా పెయిన్ అనేది పడుతున్నారంట. అండ్ ఇక్కడ మీ పట్ల రీగ్రెట్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అంటే ఒక బాధ, ఒక పశ్చాత్తాపం అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ మిమ్మల్ని వాడుకొని తన అవసరాల కోసం మీకు మోసం చేశాను అన్న ఒక గిల్టీనెస్ ఈ వ్యక్తిలో కనిపిస్తుంది. ఉన్న పలంగా మీ నెంబర్ బ్లాక్ చేసిండొచ్చు, మీకు నో కాంటాక్ట్లోకి వెళ్ళిండొచ్చు, లేదు ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉన్నా కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు అనేది కూడా మీకు అర్థం అవ్వకపోతూ ఉండొచ్చు. కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీకు చాలా గొడవలు అయ్యాయి. సో ప్రజెంట్ ఈ వ్యక్తి మిమ్మల్ని గాయపరిచాను థర్డ్ పార్టీ కోసం, మీకెంత పెయిన్ అనేది నేను ఇచ్చానో నేను కూడా అంత పెయిన్ అనేది అయితే పడుతున్నాను, మీ పట్ల రిగ్రెట్ అవుతున్నారు, ఒక బాధ అయితే కలుగుతుంది. అంటే నేను ఇలా చేసిండకుండా ఉండాల్సింది కదా, నేను మూడో వ్యక్తి కోసము ఈ వ్యక్తిని నేను మోసం చేశాను కదా, గాయపరిచాను కదా అన్న ఒక పశ్చాత్తాపం అయితే కనిపిస్తుంది, ఒక గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది. మీతో మాట్లాడాలి, మీ దగ్గరికి రావాలి అంటే కూడా ఒక గిల్టీనెస్ అయితే ఉంది. జరిగిన సిచ్యువేషన్స్నే తలుచుకుంటూ బాధపడుతున్నారు. సో ఈ వ్యక్తి మళ్ళా ఒక స్టెప్ తీసుకోవచ్చు, కానీ ఏదైతే ఫాస్ట్లో మీకు ఇబ్బంది పెట్టారో, తను అనుకున్న విధంగా మిమ్మల్ని చీట్ చేశారు, మిమ్మల్ని మ్యానిపులేటింగ్ చేశారు. సో ఈ వ్యక్తి ప్రజెంట్ ఒక గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బాగా వాడుకొని మూడవ వ్యక్తుల కోసము ఇక్కడ మిమ్మల్ని తారుమారు చేయడం కూడా చేశారన్నమాట పాస్ట్లో. ఇప్పుడు అక్కడ అంత పెయిన్ అయితే పడుతున్నారు, కానీ పైకి చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళ మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ మనశ్శాంతిగా లేరు, ఒక కుక్కల్లాగా తగులుకుంటున్నారన్నమాట. సో ఇప్పుడు ఒక మౌనంగా ఈ వ్యక్తి భరిస్తున్నారు. ఏదైతే ఇక్కడ మీరు థర్డ్ పార్టీ గురించి మీరు చెప్తున్నా, ఒక అలర్ట్గా ఉండాలి అని ఏదైనా మీరు ఒక సలహా ఇచ్చినా కానీ ఈ వ్యక్తి మీ మాటని తోసిపుచ్చిండొచ్చు. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటి అంటే తనకు తానే బాధపడుతున్నారన్నమాట. నీకు మోసం చేశాను, నన్ను నేను మోసం చేసుకున్నాను, మోసపోయాను అన్నంత బాధ అయితే, ఒక గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీ దగ్గరకు రాలేకపోవడానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ కనిపిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా అయిండొచ్చు, లేదు ఇక్కడ మీరు రిలేషన్షిప్లో ఉంటే ఈ వ్యక్తి మదర్ అయిండొచ్చు, థర్డ్ పర్సన్ ఎవరైనా అయిండొచ్చు. సో ఈ వ్యక్తి ఏంటి అంటే ఇక్కడ మిమ్మల్ని పట్టించుకోకుండా, ఇక్కడ మిమ్మల్ని అవసరానికి ఇక్కడ మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి అక్కడ థర్డ్ పార్టీకి వాళ్ళ అవసరాలు తీర్చిన వ్యక్తి కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు తెలుస్తుంది, అందుకే ఇక్కడ గిల్టీనెస్ కనిపిస్తుంది ఈ వ్యక్తికి. మిమ్మల్ని చీట్ చేశాను, నేను చీటింగ్ అవుతున్నాను, నేను ఘోరంగా మోసపోయాను అన్న ఏడుపు అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదో దక్కించుకోవాలి, ఏదో సాధించుకోవాలి అని మీ మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్స్ కూడా జరిగాయి అన్నమాట. మూడవ వ్యక్తి విషయంలో మిమ్మల్ని దూరం చేసుకుని, సో ఈ వ్యక్తి మీ పట్ల డిస్టెన్స్ పాటిస్తున్నారు అండ్ మీతో సరిగ్గా మాట్లాడట్లేదు, ఏమైంది మీకు అర్థం కావట్లేదు, మీరు బాధపడుతున్నారన్నమాట. సో ఈ వ్యక్తికి కూడా ప్రజెంట్ అర్థమవుతుంది, మీ వాల్యూ ఏంటి అనేది అర్థమవుతుంది అన్నమాట. కానీ ఏదైతే నమ్మి ఇక్కడ నా వాళ్ళు అని కానీ, లేకపోతే వాళ్ళకు బందీ అయి కానీ, వాళ్ళు వీళ్ళని వశం చేసుకోవడం కానీ, అది ఎలాంటిదైనా కావచ్చు సిచ్యువేషన్స్,
అలా బందీ అయిపోయారన్నమాట. అక్కడి నుంచి బయటపడాలి, నా వల్ల కావట్లేదు అని ఈ వ్యక్తి కనిపిస్తున్నా కానీ మౌనంగా కామ్గా ఉన్నారు. ఎందుకంత కామ్గా ఉన్నారు అని అంటే, ఇక్కడ థర్డ్ పార్టీ మాటలు విని ఆ మాటలు మైండ్కి తీసుకొని ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మీ మీద చూపించారు, మీతోటి గొడవలు వేశారన్నమాట. మిమ్మల్ని ఏదైనా తప్పు పట్టారు. సో ఇప్పుడు ఏంటి అంటే, అందుకే ఇక్కడ గిల్టీనెస్ కనిపిస్తుంది, బాధ, కన్ఫ్యూజన్, భయాలు. ఇప్పుడు మిమ్మల్ని తలుచుకున్నప్పుడంతా ఒక పెయిన్ అయితే పడుతున్నారన్నమాట. కోల్పోయాను అన్న బాధ అయితే ఉంది లోపల. సడన్ గా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, మీతో మాట్లాడాలి, మీతోటి రీయూనియన్ చెయ్యాలి, హ్యాపీగా ఉండాలి, మీ పట్ల డెడికేటెడ్గా ఉండాలి, మీ పట్ల అంకిత భావంతో నేను ఉండాలి, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనేదైతే ఈ వ్యక్తి రీయూనియన్ కోరుకుంటున్నారు లోపల. అండ్ మీతోటి కలిసి వర్క్ చేయాలి అని కానీ, ఒకవేళ వర్క్ ప్లేస్లో ఉంటే, లేదు అంటే మీతోటి కలిసి జీవించాలి, హ్యాపీగా ఉండాలి అనేదైతే ఈ వ్యక్తి ప్రజెంట్ కోరికలు అయితే ఉన్నాయి అనేదైతే కనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒక బాధ అయితే కనిపిస్తుంది, ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీ వ్యక్తి అడిక్షన్స్కి అయితే అలవాటు పడ్డారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక కంట్రోలింగ్ ఎనర్జీ, ఈ కంట్రోలింగ్ ఎనర్జీతో కూడా ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లో మీకు గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ జరుగుతూ ఉండొచ్చు కూడా. ఈ వ్యక్తి ఏంటి అంటే తను అనుకున్నదే తను చేస్తారన్నమాట. ఎందుకు అని అంటే అడిక్షన్స్కి అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవచ్చు. ఈ విషయంలో మీరు చాలా పెయిన్ పడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఒక సినారియోలో ఇలా కనిపిస్తుంది. ఇంకొక సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, థర్డ్ పార్టీ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీ మధ్య గొడవలు, భేదాభిప్రాయాలు అనేది అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ థర్డ్ పార్టీ దగ్గర బందీ అయ్యానన్న ఫీలింగ్ కూడా కనిపిస్తుంది ఈ వ్యక్తికి. అడిక్షన్స్కి అలవాటు పడి ఇక్కడ మీతోటి ఏదైతే గొడవ పడి మీకు దూరంగా ఉన్నా కానీ థర్డ్ పార్టీ మాటలు ఎక్కువ వింటూ కూడా ఇక్కడ మిమ్మల్ని స్ట్రక్లో పెట్టాను అన్న బాధ అయితే ఉంది, ఒక లోన్లీనెస్ అయితే ఉంది ఈ వ్యక్తికి. మీ ముందుకు రావాలి అంటే కూడా ఒక ధైర్యం చాలకపోతూ ఉండొచ్చు, ఒక బాధ అయితే కనిపిస్తుంది. ఎందుకు ఇంత బాధ ఉంది అంటే, గతంలో మీరు రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలని వీళ్ళని అన్ని విధాలుగా కూడా పాస్ట్లో అన్ని విధాలుగా కూడా మీరు నచ్చజెప్పారన్నమాట. ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, మనం ఎందుకు ఇలా గొడవ పడాలి, మీకు నాకు ఏమీ లేదు, మూడవ వ్యక్తుల వల్లే వాళ్ళ మాటలు విని ఇక్కడ నాతోటి గొడవ పడుతున్నారని కానీ మీరు ఏదైనా చెప్పిండొచ్చు. పరిస్థితులు ఏదైనా ఒక క్లారిటీ తెచ్చుకోమని మీరు చెప్పిండొచ్చు. సో అవన్నీ ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ప్రజెంట్. మీ విషయంలో వాళ్ళకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఆలోచనలు అయితే కలుగుతున్నాయి. నేను ఇంత బందీ అయ్యాను, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను ఇంత బందీ అయ్యాను అన్న ఆలోచన, ఫీలింగ్ అయితే ఈ వ్యక్తికి కలుగుతుంది. ఇక్కడ మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అనేది తన మనసులో ఉన్నా కానీ ఇక్కడ మీ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నా కానీ ఎలాంటి డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో కొంతమంది కనిపిస్తున్నారు. నా వల్ల కావట్లేదు, నేనేం చేయలేను, నన్ను మర్చిపోవని కానీ ఏదైనా చెప్తూ ఉండొచ్చు. మీ పర్సన్ మూవ్ ఆన్ అవ్వమని,
నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కానీ ఏదైనా చెప్తూ ఉండొచ్చు మీ పర్సన్. సో ఈ వ్యక్తికి ఏంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది తనకు అర్థమవుతుంది. ఒక క్లారిటీ అయితే తెచ్చుకోవాలి అనేది అయితే ఉంది. వీళ్ళు మీ నుండి మీరు ఎలాంటి వ్యక్తి అనేది వీళ్ళకి తెలుసంట. కానీ తెలిసినా కానీ ఒక పరిస్థితుల వల్ల నేను నీ నుండి మూవ్ ఆన్ అయ్యాను, ఒక బాధతోటే ఇక్కడ నేను మూవ్ ఆన్ అయ్యాను తప్ప నేనైతే సంతోషంగా మూవ్ ఆన్ అవ్వలేదు. నాకు ఆ పెయిన్ అనేది అయితే ఉంది, మిమ్మల్ని దూరం చేసుకున్న పెయిన్ అనేది అయితే ఉంది, అండ్ గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది అనేది అయితే ఈ వ్యక్తి కోరిక అయితే ఉంది. మనసులో బాధ అయితే కనిపిస్తుంది. సారీ, కోరిక కాదు, ఒక గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్లో కొత్త వ్యక్తులకు కనెక్ట్ అయ్యి ఇక్కడ మీకు హార్ట్ బ్రేక్ ఇస్తున్నారు, మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు, ఇక్కడ మీరు అడిగితే సమాధానం చెప్పట్లేదు, నాకు వాళ్లే కావాలంటూ కూడా ఇక్కడ మిమ్మల్ని మీ నుండి మూవ్ ఆన్ అయిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి రీసెంట్లీ. అందుకే ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రక్ లో పెట్టారు అనేది అయితే కనిపిస్తుంది. అది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ పైనుండి వాళ్ళు ఏదైనా వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. లేదు అంటే ఈ వ్యక్తి ధైర్యం చాలకపోవడం, రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి ధైర్యం చాలకపోవడం, ఒక స్టెప్ తీసుకోవాలి అంటే ధైర్యం లేకపోవడం కూడా కనిపిస్తుంది. సో మీకు రీయూనియన్ ఉన్నాయా అనేది అయితే చూద్దాం. మీ వ్యక్తి ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి, కానీ ఇక్కడ మీ జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. కానీ ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, గొడవలతోటి హింసించారో, బాధ పెట్టారో అవి కూడా ఒక ఫీల్ అవుతున్నారన్నమాట ఈ వ్యక్తి. అలా కూడా స్ట్రక్ అవుతున్నారు ఈ వ్యక్తి, మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పర్సన్. కానీ ఫ్యూచర్లో ఈ వ్యక్తి ఒక స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, మీ ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు, రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ నుండి రీయూనియన్ అయితే కనిపిస్తుంది. కొందరికి తొందరలోనే రీయూనియన్ అయితే ఉంది. రీయూనియన్ చేస్తారా మీతో అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి రీయూనియన్ ఉందా చూపించండి. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి రీయూనియన్ ఉందా, రీయూనియన్ ఎప్పుడు ఉందా చూపించండి. ఎవరైతే రీయూనియన్ కోసం ఎదురు చూస్తున్నారో, ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి వీళ్ళకి రీయూనియన్ ఉందా చూపించండి. ప్లీజ్ యూనివర్స్ చూపించండి. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి రీయూనియన్ ఉందా. ప్లీజ్ శివయ్య, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. ఈ రీడింగ్కి ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి దూరం అయి బాధపడుతున్నారో, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్కి వీళ్ళకి రీయూనియన్ ఉందా చూపించండి. ఎస్, రీయూనియన్ అయితే అతి తొందరలోనే ఉంది. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని విలువైన వ్యక్తిగా చూస్తున్నారు, అండ్ ఇక్కడ మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మీతో స్థిరకాలం ఉండాలి, మీ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అతి తొందరలోనే ఈ వ్యక్తి మీకు గిఫ్ట్ కానీ, ఏదైతే ఈ వ్యక్తి ప్రేమ ఉన్నా కానీ ఇక్కడ మీకు చూపించకపోయి ఉండొచ్చు. సో ఈ వ్యక్తి మీ ముందుకు రావాలి, రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, అండ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మీకు ఒక స్థానం ఇవ్వాలి, తన మనసులో తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అది
ఒక భర్త లాంటి స్థానం, ఒక భార్య లాంటి స్థానం, మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ జరిగిండొచ్చు. సో మీరు తన లైఫ్లో ఉంటే గ్రోత్ అండ్ సక్సెస్ ఉంటుంది అనేది ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. సో ఆ స్టెబిలిటీ అయితే మళ్ళా తీసుకురావాలి అనేది ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ మీరంటే విష్ఫుల్ ఫీల్, చాలా ఇష్టం, మీరంటే చాలా ఇష్టం, చాలా సంతోషం. ఇప్పటికి కూడా మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చు, ఇంత ప్రేమ ఉన్న వ్యక్తి ఎలా నన్ను కాదనుకొని వెళ్ళారు అనేది అయితే మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం అంట. తన లైఫ్లో మీరు ఒక స్థానం. సో ఒక కింగ్ ఆర్ క్వీన్లా మీరుంటారు అనేది అయితే ఈ వ్యక్తి అంత గొప్పగా ఫీల్ అవుతున్నారన్నమాట. అంటే మీరు తనకే సొంతమన్నంత ఫీలింగ్ అయితే ఉంది. మీరు తన లైఫ్లో ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరంట. సో అందుకే ఈ వ్యక్తి మీతో రీయూనియన్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. కొంతమందికి 1 డే కానీ, 1 వీక్ కానీ, 1 మంత్ కానీ పట్టొచ్చు. కొంతమందికి 3 డేస్ కానీ, 3 వీక్స్ కానీ, 3 మంత్స్ కానీ అవ్వచ్చు. కొంతమందికి 6 నెంబర్ అయితే కనిపిస్తుంది. అది 6 డేస్ అయినా, 6 వీక్స్ అయినా, 6 మంత్స్ అయినా. కానీ అతి తొందరలోనే మీకు రీయూనియన్ అయితే కొంతమందికి ఉన్నాయి. ఓకేనా అండి, ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఇంకేదైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి. ఓకేనండి, అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.